ఈరోజు మనము ధ్యానించబోయే అంశము మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. రెన్యూడ్ హోప్, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ అల్టిమేట్ గ్రేస్, గుడ్నెస్. రెన్యూడ్ హోప్, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ అల్టిమేట్ గుడ్నెస్ అనే అంశాన్ని మనము ధ్యానించబోతా ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యములు అనే గ్రంథం నుంచి నేను ఈరోజు ఈ యొక్క అంశాన్ని కొద్ది మాటలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. మనం అందరము పరిశుద్ధ గ్రంథాలు మన దగ్గర ఉన్నట్లయితే విలాప వాక్యములను మనము తెరిచి ఉంచుదాం. అందులో నుంచి కొన్ని విషయాలను మీతో నేను పంచుకోవాల్సిందిగా నేను ఆశపడతా ఉన్నాను. మొదటగా ఈ విలాప వాక్యములు మనకు కొన్ని ప్రత్యేకమైన విషయాలను మనకు తెలియచేస్తా ఉంది. 7 విషయాలను నేను మీ ముందుంచుతాను. మొదటిగా ఈ విలాప వాక్యములు మనము ఈ యొక్క మాటను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇవి ఒక దుఃఖానికి, వేదనకు సంబంధించిన మాటలు. ఒక వ్యక్తి యొక్క, లేక ఒక దేశం యొక్క, లేక ఒక సంఘము, లేకపోతే సహవాసం యొక్క వారి జీవితంలో కలిగిన వేదనను, దుఃఖాన్ని తెలియచేస్తూ రాసిన మాటలుగా, లేకపోతే ఇచ్చిన మాటలుగా మనం వీటిని అర్థం చేసుకోవచ్చు. 7 ముఖ్యమైన విషయాలను విలాప వాక్యములను, లేకపోతే ఈ యొక్క పుస్తకము మనకు తెలియచేస్తా ఉంది. ఏంటి అంటే, మొట్టమొదటిగా మానవుని అవిధేయతకు, లేకపోతే మానవుని పాపానికి దేవుడు విధించిన శిక్ష, ఆ శిక్ష వలన కలిగిన బాధ, వేదనను గూర్చి ఈ యొక్క విలాప వాక్యములు మనకు తెలియచేస్తా ఉంటది. రెండవదిగా ఎవరు ఈ విలాపములను చేస్తా ఉన్నారు, ఎవరిని గూర్చి ఈ విలాపములు చేయబడినవి అంటే, క్రీస్తు పూర్వము 587వ సంవత్సరంలో యెరూషలేము పట్టణము పతనమైపోతుంది. ఆ యెరూషలేము పట్టణమును కూర్చిన ఆ యొక్క బాధను కూర్చిన మాటలే ఈ యొక్క విలాప వాక్యములు. ఈ అంశాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజల యొక్క విఫలాన్ని, దేర్ ఫెయిల్యూర్ ఆఫ్ గాడ్స్ పీపుల్, ఆ యొక్క అంశాన్ని కూడా మనకు ఈ పుస్తకము తెలియచేస్తుంది. శ్రమ, వేదన మాత్రమే కాదు కానీ, దేవుడు కృపగలవాడని, దయగలవాడని, వేదనలో విలపిస్తున్న ఆ సమయంలో ఆయన కృపయే, ఆయన వాత్సల్యతే మానవాళికి ఆశ కలిగిస్తున్నది అని చెప్పేసి కొన్ని మాటలు కూడా మనం ఇందులో చూడవచ్చు. బానిసత్వం, నిరాశ, బాధ, విశ్వాసం, నిరీక్షణ అనే మాటలను కూడా, అనే అంశాలను కూడా మనం ఈ పుస్తకంలో చూడవచ్చు. అంత మాత్రమే కాదు, ప్రత్యేకంగా పతనంలో ఉన్న స్థితిలో నుండి ప్రభు చెంతకు ఏ విధంగా చేరాలి, మరలా ప్రభుని ఏ విధంగా ఆరాధించాలి అనే అంశాలను కూడా ఈ మాటలు తెలియజేస్తాయి. చివరిగా నిరాశలో ఉన్న మానవాళికి తిరిగి ఆశను పునరుద్ధరించుకోవడానికి అవసరమైన మాటలను ఈ విలాప వాక్యములు మనకు తెలియజేస్తూ ఉంటది. నిరాశలో, నిస్సహాయ స్థితిలో ఉన్న మానవాళి తిరిగి తన ఆశను పునరుద్ధరించుకోవాలి అంటే ఏ విధంగా అంటే అనే మాటలను ఈ యొక్క విలాప వాక్యములు మనకు తెలియజేస్తుంది. అదే ఈ రోజు మనము ధ్యానించబోయే అంశం ఏంటంటే, పునరుద్ధరించిన ఆశ, లేకపోతే తిరిగి పుట్టిన ఆశ. దేనిని బేస్ చేసుకొని ఈ మాట నేను చెప్తున్నాను అంటే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 21వ వచనము 2వ భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది. నాకు ఆశ పుట్టుచున్నది అనే మాటను ఇక్కడ చూడవచ్చు. నాకు ఆశ పుట్టుచున్నది. ఈ మాటలు మాట్లాడింది ఎవరు, ఎందుకు మాట్లాడారు, ఏ పరిస్థితులలో మాట్లాడారు, మనం ముందు ధ్యానంలో మనం ముందుకు వెళ్దాం. ఈ యొక్క విలాప వాక్యముల గురించి చాలా మంది వేదాంత పండితులు చాలా విధంగా రాశారు, వారి యొక్క భావనను వ్యక్తం చేశారు. అందులో క్లాస్ వెస్టర్మన్ అనే 20వ శతాబ్దపు ఆ యొక్క వేదాంత పండితుడు, అదే విధంగా సేవకుడు, దైవ సేవకుడు ఏమని చెప్పాడు అంటే, ఈ విలాప వాక్యములు సంఘము దేవుని గూర్చిన అనుభవము, ఆత్మీయత, ఆరాధన విషయంలో ఒక లోతైన అనుభవాన్ని తిరిగి కలుగ చేస్తాయి. సంఘము, లేకపోతే వ్యక్తిగత జీవితము, లేకపోతే కుటుంబ జీవితము
దేవుని యొక్క అనుభవము, ఆత్మీయత, ఆరాధన విషయంలో ఒక లోతైన అనుభవాన్ని కలిగి ఉండడానికి, లోతైన అనుభవం గుండా వెళ్ళడానికి మనకు విలాప వాక్యములు తెలియజేస్తాయి. ఎందుకు సంఘానికి ఈ అవసరత, ఎందుకు వ్యక్తిగత జీవితానికి ఈ అవసరత, ఎందుకు కుటుంబానికి ఈ అవసరత, దేవుని గూర్చిన అనుభవంలో, ఆత్మీయ స్థితిలో, ఆరాధనలో లోతైన అనుభవాన్ని ఎందుకు కలిగి ఉండాలంటే, ప్రస్తుతం ఉన్న సంఘాలు కానీ, వ్యక్తిగత జీవితాలు కానీ, క్రైస్తవ జీవితాలు కానీ, లేక క్రైస్తవ కుటుంబాలు కానీ బాధ మరియు దుఃఖము అనే అంశాలను మర్చిపోయి విజయము అనే మరియు సంపద అనే అంశాల గుండా పరిగెత్తుతున్నట్లుగా మనము చూడవచ్చు. చాలా సంఘాలలో, చాలా కుటుంబాలలో, చాలా వ్యక్తిగత జీవితాల్లో పాపము, పశ్చాత్తాపము, పరిశుద్ధత అనే అంశాలు మాట్లాడితే చెవులు వినలేని పరిస్థితి, వాటికి చెవిని పెట్టని పరిస్థితులు ఉన్నాయి. పాపం అంటే పట్టించుకోరు, పశ్చాత్తాపం అంటే పట్టించుకోరు, పరిశుద్ధత అంటే పట్టించుకోరు. జీవితం మీద దేవుని వాక్యము జీవితమును గురించిన వాస్తవం మీద ఎటువంటి వ్యూని కలిగి ఉంది, ఎటువంటి పర్స్పెక్టివ్ ని కలిగి ఉంది అనే అంశాలను కూడా ఈ యొక్క ప్రస్తుతం ఉన్న క్రైస్తవ సమాజాలు, క్రైస్తవ వ్యక్తిగత జీవితాలు మర్చిపోయినాయి. మాకు విజయం గురించే కావాలి, ఓటమి గురించి అవసరం లేదు. ఓటమిలో వెళ్తున్నప్పుడు మేము ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలనే విషయాలు మాకు అవసరం లేదు. మాకు కృపయే కావాలి కానీ, దేవుని కనికరమే కావాలి కానీ, మా జీవితంలో పశ్చాత్తాపం అవసరం లేదు అనే పరిస్థితిలో మనము ఉంటా ఉన్నాం. నమ్మకము, అతిశయము, మన యొక్క నమ్మకము, అదే విధంగా మన యొక్క అతిశయము సంపాదించిన డబ్బు పైన లేదా సాధించిన విజయాల పైన మాత్రమే ఉంది కానీ, సర్వోన్నతుడు, సర్వభౌమాధికారి అయిన దేవుని పైన మన నమ్మకము, మన అతిశయం అనేది లేదు. అటువంటి పరిస్థితుల గుండా మానవాళి వెళ్తా ఉంది. అందుకే లామెంటేషన్స్ లేకపోతే ఈ విలాప వాక్యములు మనకు చరిత్రలో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తూనే, చరిత్రలో మానవుని మనుగడకు ఉన్న మూలాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తూనే ఒక వైపున, రెండవ వైపున మానవుని మనుగడకు కావలసిన ఆ యొక్క అంశాలను, మాటలను మనకు తెలియజేస్తుంది. ఆ మూలము ఏంటి అంటే కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ అల్టిమేట్ గ్రేస్. సరే, ఈ విలాప వాక్యములు ఈ మాటలను మనకు తెలియజేస్తుంది అని మనం విన్నాం. కానీ ఎందుకు ఈరోజు ధ్యానిస్తా ఉన్నాం ప్రజెంట్ కాంటెక్స్ట్ కి ఎందుకు అని నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట, మానవాళి నిరాశలో, నిస్సహాయ స్థితిలో, అనిశ్చితితో బ్రతుకుతుంది. మనకందరికీ తెలుసు కారణం అది కోవిడ్ అయినా కావచ్చు, లేకపోతే కోవిడ్ వల్ల కలిగిన పరిస్థితులైనా కావచ్చు, వ్యక్తిగతంగా కానీ, కుటుంబాలు కానీ, సంఘాలు కానీ ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు. మరుసటి క్షణం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మన కుటుంబానికి, వ్యక్తిగతంగా మనకు, మన ప్రక్కనున్న వారు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో మనము ఆలోచించలేని పరిస్థితి, అది ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితి. ఎటు చూసినా భయం, ఆందోళన, అభద్రతా భావం, ఆర్థికంగా, ఆరోగ్యంగా కృంగిన స్థితిలో ఉన్నారు. అదేవిధంగా మానసికంగా, శారీరకంగా బలహీనమైన స్థితిలో ఉన్నారు. పలకరించేవారు లేరు. నిజానికి చూస్తే కొన్ని పరిస్థితులు చూస్తే పలకరించేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, మన జీవితాలపై ప్రభావం చూపేవారు కూడా లేరు. అటువంటి పరిస్థితుల గుండా మానవాళి వెళ్తా ఉంది. కేవలం భారతదేశం మాత్రమే కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మా ప్రదేశాలు మాత్రమే కాదు, కానీ ప్రపంచం మొత్తము ఈ పరిస్థితుల గుండా వెళ్తా ఉంది. చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినా నిరాశే, చుట్టూ ఉన్న మనుషులను చూసినా నిరాశే. మనకు ఆశను కలిగించే ఆస్తి, అంతస్తులు, చాలా మంది అనుకుంటాను నా ఆస్తి, నా అంతస్తు నాకు ప్రతి ఒక్క విషయంలో కూడా ఉపయోగపడుతుంది అని చాలా మంది ఆలోచించి, చాలా మంది ఆస్తి అంతస్తులను కలిగి ఉన్న వారు ఉన్నారు. అవి కూడా ఎటువంటి ఉపయోగాన్ని కలిగియకుండా మానవాళి అంతా ఒకే ఒక పరిస్థితిలో ఉంది. ఏంటి అంటే నిరాశలో ఉంది. అటువంటి మానవాళికి సార్వభౌమాధికారిగా, ప్రేమమూర్తిగా, కరుణామయుడిగా, నీతి న్యాయానికి మూలముగా ఉన్న దేవుడే
ఆశ అని తెలియచేయడానికి ఈ మాటలను దేవుడు ఈ సమయంలో మనకు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. అలాంటి దేవుని సార్వభౌమాధికారిగా, ప్రేమమూర్తిగా, కరుణామూర్తిగా ఉన్న ఆ దేవుడిని కలిగి ఉన్న క్రీస్తు బిడ్డలంగా పిలువబడుతున్న మనము ఒకవేళ నిరాశ గుండా వెళ్తున్నా, నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో గుండా ఉన్నా కూడా ఈరోజు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను జ్ఞాపకము చేసుకో, నీలో ఆశ పుడుతుంది, నీలో ఆశ తిరిగి జన్మిస్తుంది, నీలో ఆశ చిగురిస్తుంది అనే మాటలను దేవుని వాక్యము మనకు తెలియచేస్తా ఉంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 21వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది అని చెప్పేసి గ్రంథాన్ని రచించిన ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, రాస్తా ఉన్నాడు. ఎవరు ఈ గ్రంథాన్ని రచించింది, ఈ పుస్తకాన్ని రచించింది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఈ మాటలను మనకు తెలియజేస్తాడు. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఈ మాటలను తెలియజేస్తాడు. ఏమి జరిగింది అసలు, ఏంటి ప్రవక్త జీవితంలో కానీ, లేకపోతే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కానీ, దేవుని ప్రజలుగా పిలువబడిన వారి జీవితంలో జరిగిన విషయము ఏంటి అనే అంశాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దీనిని నేను జ్ఞాపకం చేసుకొనగా, 3వ అధ్యాయము 1 నుండి 20 వచనాల వరకు తన కలిగిన ప్రతి ఒక్క పరిస్థితిని, బాధను, వేదనను, కష్టాన్ని, కన్నీళ్లను, తను వెళ్ళిన ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులను వివరిస్తూ 21వ వచనానికి వచ్చేసరికి నాకు ఆశ పుట్టుచున్నది అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ప్రవక్త అయిన ఇర్మియా, అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ పరిస్థితులు గుండా వెళ్ళడానికి, ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్ళడానికి కారణము ఏంటి అనే అంశాన్ని మనము చూసి వాక్యంలో ముందుకు కొనసాగుతాం. థియాలజికల్ పర్పస్ ఇన్ లామెంటేషన్స్, విలాప వాక్యములో ఉన్న ఆ యొక్క పర్పస్, ఎందుకు ఇవి రాయబడింది అని కనుక ఆలోచిస్తున్నట్లయితే, మొదటిగా 3 ప్రశ్నలు, లేకపోతే మొదటి ప్రశ్నను మనము చూడవచ్చు. ఎందుకు ఈ దేశము శ్రమను లేకపోతే వేదనను అనుభవించాల్సి వచ్చింది? ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే మనము చారిత్రక నేపథ్యాన్ని మనము చూడాలి, లేకపోతే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ని మనము చూడాలి. ఇందుకు నేను కొంత హిస్టరీ చెప్పి నేను మళ్ళా ముందుకు వెళ్తాను. క్రీస్తుకు పూర్వము అంటే మనకందరికీ తెలుసు, సొలొమోను, దావీదు తర్వాత సొలొమోను రాజుగా ఉన్నాడు. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకే రాజ్యంగా వాళ్ళు కూడి ఉన్నారు. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు సొలొమోను మరణం అనంతరము ఇశ్రాయేలు ప్రజలు వారి రాజ్యములు 2 భాగాలుగా కూడా విభజింపబడ్డాయి. ఒకటి నార్దర్న్ కింగ్డమ్ గా, రెండవది సదర్న్ కింగ్డమ్ గా పిలువబడింది. నార్దర్న్ కింగ్డమ్ ఇశ్రాయేలు ప్రజలకు చెందిన ఆ యొక్క 10 తెగలవారు వాళ్ళు ఉండడం జరిగింది. సదర్న్ కింగ్డమ్ లో జూదా తెగకు సంబంధించిన ఆ తెగవారు ఆ రాజ్యంలో వారు ఉండడం 2 రాజ్యాలుగా విభజింపబడింది. కారణాలు చాలా ఉన్నాయి, రాజకీయ కారణాలు ఉన్నాయి, అదేవిధంగా సోషల్ రీజన్స్ కూడా ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మనం చూడట్లేదు. కాకపోతే ఈ 2 భాగాలుగా విభజింపబడిన ఆ రాజ్యాలు, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యూదా ప్రజలు, ఈ 2 భాగాలుగా విభజింపబడిన తరువాత చాలా దారుణమైన పరిస్థితుల గుండా వెళ్ళడము జరిగింది. ఒక రాజ్యంగా ఏకంగా ఉన్నప్పుడు చాలా లేకపోతే ఆశీర్వాదాలతో ముందుకు వెళ్ళిన ఆ రాజ్యాలు ఎప్పుడైతే విభజింపబడ్డాయో చాలా ఘోరమైన పరిస్థితుల గుండా వెళ్ళడము జరిగింది. ఎందుకంటే విభజన అనేది, డివిజన్ అనేది వివాదాలకు దారి తీస్తూ ఉంటది. ఎప్పుడైతే విభజింపబడ్డాయో మా రాజ్యము అధికంగా ఉండాలి, మా రాజ్యము మరొక రాజ్యంపై ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉండాలి, పరిస్థితిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో వారి మధ్యనే ఆ యుద్ధాలు లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి రావడం జరిగింది. అంత మాత్రమే కాదు కానీ చుట్టుప్రక్కల ఉన్న ఆ యొక్క దేశాల లేకపోతే రాజ్యాల ప్రభావము కూడా ఈ యొక్క సదర్న్ కింగ్డమ్ పైన, అదేవిధంగా నార్దర్న్ కింగ్డమ్ పైన పడడము జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు అదేవిధంగా యూదాలో ఉన్న ఆ యొక్క రాజ్యంపై కూడా పడడము జరిగింది. అలా పడిన ఆ సందర్భాల్లో
ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే నార్దర్న్ కింగ్డమ్ గా ఉన్నారో వారు ఏం చేస్తా ఉన్నారు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఆ దేశాల లేకపోతే ఆ రాజ్యాల యొక్క ఆ అలవాట్లను వారి యొక్క ప్రతి ఒక్క లేకపోతే ఆత్మీయతకు సంబంధించిన విషయంలో వారు తప్పిపోయినట్లుగా కనబడతా ఉన్నాయి. అందులో భాగంగా వారి యొక్క స్వాతంత్రాన్ని వాళ్ళు పోయినారు, వారి స్వాతంత్రాన్ని వారు కోల్పోయినారు. అదే విధంగా ఈ యూదా రాజ్యము కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వారి స్వాతంత్రాన్ని వాళ్ళు కోల్పోయినట్లుగా మనము చూడవచ్చు. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటే ఇశ్రాయేలు ప్రజలు యూదా రాజ్యము కానీ లేకపోతే ఇశ్రాయేలు రాజ్యము కానీ ఇటువంటి ఘోరమైన పాపపు స్థితిలో దేవునికి లేకపోతే పిలిచిన వారితో నిబంధన చేసుకున్న దేవునికి అవిధేయత చూపెట్టడం ద్వారా దేవాది దేవుడు ఆ యొక్క యూదా రాజ్యాన్ని అదే విధంగా ఇశ్రాయేలు రాజ్యాన్ని మొత్తినట్లుగా లేకపోతే వారిని శిక్షించినట్లుగా మనము చూడవచ్చు. ఎంత దారుణంగా శిక్షించాడంటే ఎప్పుడు కూడా యూదా ప్రజలు అనుకోలేదు, సరే మాకు ఏదైనా జరుగుతుందేమో లేకపోతే మాకు ఏదైనా జరగవచ్చు, కానీ మా దేశంలో లేకపోతే మేము ప్రతిష్టాత్మకంగా భావించే మా యొక్క సన్నిధి దేవుని యొక్క మందిరానికి లేకపోతే ఆ పరిస్థితులకు ఎటువంటి ఆటంకము కలగదు అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నీతి న్యాయములను కలిగిన దేవుడు కాబట్టి ఆయన దేనిని కూడా అంటే ఓర్చుకోలేడు కాబట్టి పాపాన్ని ఓర్చుకోలేని పరిస్థితులను ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన తన మందిరాన్ని కూడా ఆ మందిరంలో జరిగిన పరిస్థితులన్నిటిని జ్ఞాపకం చేసుకుంటున్న మందిరం కూడా నాశనము చేయబడింది. అందుకు సాధనంగా బబులోను రాజ్యాన్ని ఆయన ఎన్నుకోవడం అనేది జరిగింది. అందుకు సాధనంగా ఆ కాంటెక్స్ట్ లో అంటే ప్రజలు బానిసత్వంలోకి వెళ్ళినారు, చాలా మంది చంపబడ్డారు, ఇంకా కొంతమంది ఆ భూమిలోనే లేకపోతే ఆ ప్రదేశంలోనే ఉన్నారు, ఇంకా కొంతమంది బానిసత్వంలోనికి వెళ్ళినారు. వారికి ఎటువంటి గుర్తింపు అనేది లేదు. ఒక దేశంగా ఒక రాజ్యంగా దేవుని ప్రజలుగా ఉంటున్న వారికి ఎటువంటి గుర్తింపు కూడా లేదు. దే లాస్ట్ దేర్ ఐడెంటిటీ యాజ్ అ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలుగా వారి యొక్క గుర్తింపును కోల్పోయినారు. ఎందుకంటే వారి అవిధేయతకు ప్రతిఫలంగా దేవుడు వాళ్ళను శిక్షించాడు. ఏ విధంగా శిక్షించాడు? ఆ శిక్షలో ఎన్ని ఘోరమైన పరిస్థితులను ఈ యొక్క దేవుని ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఏమి జరిగింది అనే మాటలను తెలియజేయడమే ఈ యొక్క విలాప వాక్యములు. ఇందులో విలాప వాక్యంలో మనకు 5 అధ్యాయాలు మనకు ఉన్నాయి. ఈరోజు 5 అధ్యాయాలను మనం చూడట్లేదు, కానీ కొన్ని వచనాలను మనము చూద్దాం. ప్రతి ఒక్క అధ్యాయానికి సంబంధించిన కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. మొదటి అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే కారణాన్ని మనకు మొదటి అధ్యాయంలో మనము చూడవచ్చు. దెర్ ఇస్ ఎ కాజ్. దేవుని ప్రజలు ఆ విధంగా కావడానికి, దేవుడు ఏర్పరచుకున్న దేశము, దేవుడు నిబంధన చేసుకున్న ప్రజలు ఇటువంటి ఘోరమైన పరిస్థితుల గుండా వెళ్ళడానికి దెర్ ఇస్ ఎ కాజ్ అని చెప్పేసి మొదటి అధ్యాయంలో మనం కాజ్ ని మనము చూడవచ్చు. 1వ అధ్యాయం 5వ వచనం దాన్ని మనకు తెలియజేస్తా ఉంటుంది. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వదిలిచున్నారు, దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరుచుచున్నాడు అనే మాటను మనము ఇక్కడ చూడవచ్చు. కాజ్ ఏంటో మనకు తెలియజేస్తూ ఉంటుంది. రెండవ అధ్యాయమును కన్విక్షన్ ని తెలియజేస్తుంది. కన్విక్షన్ అంటే 2 sides, ఒకటి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే నమ్మకం, బిలీఫ్, కన్విక్షన్ అనేది. నెగిటివ్ సైడ్ లో ఏంటి అంటే మనం చూసినట్లయితే నేరారోపణ అనే మాట మనము చూడవచ్చు. నేరము చేసిన వ్యక్తికి విధించే శిక్షను గూర్చిన ఆరోపణను మనం ఇక్కడ చూడవచ్చు. కొన్ని మాటలు ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో కన్విక్షన్ గురించి మనము చూడవచ్చు. నేను 3వ అధ్యాయాన్ని వదిలిపెడతా ఉన్నాను. 4వ అధ్యాయంలో మనము ఎటువంటి అంశాలను చూడవచ్చు అంటే కాన్సిక్వెన్స్ అనే మాట, పర్యావసానం. ఆ కాజ్కి లేకపోతే వారు చూపెట్టిన అవిధేయతకు పర్యావసానము ఏంటి అని ఈ యొక్క 4వ అధ్యాయము మనకు మాట్లాడుతూ ఒక మాట చదివి నేను ముందుకు కొనసాగుతాను. 4వ అధ్యాయం 2వ వచనం. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. కాన్సిక్వెన్స్ ఏంటంటే ఆ పర్యావసానం ఏంటంటే ఎంతో రమ్యముగా
ఎంతో సుందరంగా బంగారంతో పోల్చబడిన ఆ యొక్క యెరూషలేము పట్టణము, లేకపోతే ప్రజలు, దేవుని ప్రజలు, ఆ యొక్క పట్టణము ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితులలో ఉంది. బంగారం లాంటి పరిస్థితుల నుంచి మట్టి కుండ లాంటి పరిస్థితులకు వచ్చినట్లుగా మనం 4వ అధ్యాయము 2వ వచనంలో మనకు చూడవచ్చు. అంత మాత్రమే కాదు, ఇంకా చాలా మాటలు, అంటే హిమము వలె పాల కంటే తెల్లగా ఉన్న ఆ ప్రజలు, లేకపోతే అటువంటి ప్రదేశము ఈ రోజు చూస్తే నల్లగా బొగ్గు వలె అంటే అంధకారం అయినట్లుగా మనము చూడవచ్చు. ఇట్ ఇస్ ఎ కాన్సిక్వెన్స్. 5వ అధ్యాయానికి వచ్చేసరికి దెర్ ఇస్ ఎ కంఫర్ట్. ఒక ఆదరణను, లేకపోతే దేవుని కృపను మనము చూడవచ్చు. దెర్ ఇస్ ఎ కాస్, దెర్ ఇస్ ఎ కన్విక్షన్, అండ్ దెర్ ఇస్ ఎ కాన్సిక్వెన్స్, అండ్ దెర్ ఇస్ ఎ కంఫర్ట్. ఈ 4 అంశాలను ఈ యొక్క 4 అధ్యాయాలు కలిగి ఉన్నాయి. నేను 3వ అధ్యాయాన్ని వదిలిపెట్టాను. ఎందుకంటే 3వ అధ్యాయము ఈ యొక్క విలాప వాక్యములకు మన భాషలో చెప్పుకోవాలంటే గుండకాయ లాంటిది. చాలా మంది వేదాంత పండితులు కూడా అదే మాట అంటూ ఉంటారు. ఎపిసెంటర్, లేకపోతే హార్ట్ ఆఫ్ దిస్ బుక్, ఈ యొక్క పుస్తకానికి సంబంధించిన గుండెకాయ లాగా పనిచేస్తూ ఉంటది. అందులో ఇంకా ముఖ్యంగా 3వ అధ్యాయము 21 నుంచి 27 వచనాల వరకు, 21 నుంచి 27, 28 వచనాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాటలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, అదే విధంగా సంఘానికి లేకపోతే సహవాసానికి ఉన్న మనకు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు అటువంటి పరిస్థితులు. ఏంటి ఈ మాటలు అని కనుక మనం చూస్తాం. 3వ అధ్యాయము 21వ వచనాన్ని నేను మరలా ఈ మధ్యలో చదువుతా ఉన్నాను. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. నిజంగా గత కొద్ది రోజులుగా నేను ఈ మాటను ధ్యానిస్తా ఉన్నప్పుడు నేను కూడా చాలా నిరాశలో ఉన్నాను. కొన్ని సందర్భాలలో నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కొన్ని సందర్భాలలో, కొన్ని రోజులు ఎప్పుడైతే ఈ మాటను నేను చదివినానో ఒక ఆశ నాలో మరలా తిరిగి పుట్టింది. ఆ మాటలను ఈ మధ్యలో నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఇంతకుముందు ప్రవక్త ఏమి జ్ఞాపకం చేసుకున్నాడు, ఇప్పుడు ఏమి జ్ఞాపకము చేసుకుంటే తన జీవితంలో ఆశ పుడుతుంది. 1 నుండి 20 వచనాల వరకు తన జీవితం ఏంటి, కానీ ఈ 21వ వచనం తర్వాత తన జీవితము ఏంటి? కొన్ని వచనాలను నేను చదువుతాను. 3వ అధ్యాయం 1వ వచనం. నేను ఆయన ఆగ్రహ దండం చేత బాధను అనుభవించిన నరుడను, ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసంను, నా చర్మంను క్షీణింపజేయుచున్నాడు. నా ఎముకలను విరగగొట్టుచున్నాడు. నేను కొట్టబడ్డాను, మొత్తబడ్డాను, శ్రమల గుండా వెళ్ళాను, వేదన గుండా వెళ్ళాను, ఘోరమైన పరిస్థితుల గుండా వెళ్ళాను. ఎవరైనా దేవుని సేవకుడు ఇటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళడం ఎవరైనా ఊహిస్తారా? ఎందుకంటే దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ, దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఉన్న ఒక వ్యక్తి ఇటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళడం అనేది ఇప్పుడున్న క్రైస్తవ ఆలోచనలకు, లేకపోతే క్రైస్తవ సిద్ధాంతాలకు చాలా విరుద్ధం. దేవుని పట్ల నమ్మకంగా ఉన్న వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. దేవుని పట్ల నమ్మకంగా ఉన్న వ్యక్తి దినదినము అభివృద్ధి చెందుతాడు. తన జీవితంలో ఎటువంటి కష్టం ఉండదు, ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి శ్రమ ఉండదు. ప్రతిరోజు కూడా సంతోష ఆనందాలను తను కలిగి ఉంటాడు అని ఇప్పుడున్న క్రైస్తవ బోధనలు. నువ్వు దేవుని దగ్గరికి రా, నీకు ఆస్తి వస్తుంది. నువ్వు దేవుని దగ్గరికి రా, నీకు సంతోషం వస్తుంది. నువ్వు దేవుని దగ్గరికి రా, నీకు ఆనందం వస్తుంది. నువ్వు దేవుని దగ్గరికి రా, నీకు సమస్తము సమకూడి జరుగుతాయి అని ఇప్పుడున్న క్రైస్తవ బోధనలు జరుగుతున్నాయి. అది మనం చూడొచ్చు. హెల్త్ అండ్ వెల్త్ మినిస్ట్రీ, ప్రాస్పారిటీ మినిస్ట్రీ అని. అలాని దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వదింపబడమా? దేవుని దగ్గరికి వస్తే మనము అభివృద్ధి చెందమా అంటే కాదు. అభివృద్ధితో పాటు, ఆశీర్వాదాలతో పాటు మనము దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఉంటున్న మనకు శ్రమలు, కష్టాలు, వేదనలు కూడా వస్తాయి. శ్రమలు, కష్టాలు, వేదనలు కూడా జరుగుతాయి. ఒకటి మీరు గమనించండి, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఆయనను నమ్మిన బిడ్డలు ప్రవక్తలే కానీ, న్యాయాధిపతులే కానీ,
లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులే కానీ, లేకపోతే అపోస్తలుడైన పౌలు, యేసుక్రీస్తు ప్రభుల వారిగా శిష్యులుగా పిలువబడిన అపోస్తలుడైన పౌలు కానీ, వీళ్ళందరూ కూడా శ్రమల గుండా వెళ్ళిన వారే. ఒక్కొక్కసారి నాకు ప్రవక్తల యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే నాకు అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. వారి జీవితంలో ఎటువంటి సంతోషాన్ని అనుభవించినట్లుగా నేను ఏ ఒక్క ప్రవక్తను కూడా నేను చూడలేదు. ఇర్మియా ప్రవక్తను చూసినట్లయితే వీపింగ్ ప్రాఫిట్ అనే మాట, లేకపోతే కన్నీరు కార్చే ప్రవక్తగా దేవుడు తనను ఆ విధంగా వాడుకున్నాడు. ఏ ఒక్క ప్రవక్త కూడా ఆయన అంటే సంతోషంలో, వాళ్ళ జీవితంలో సంతోషం ఉన్నప్పటికీ శ్రమ ఎక్కువ ఉన్నట్లుగా మనము చూద్దాం. ఈ విధంగా కొట్టబడిన, మొత్తబడిన, లేకపోతే అనేక ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్ళిన ఇర్మియా ప్రవక్త ఈ 21వ వచనానికి వచ్చేసరికి ఒక ఆశ పుట్టుచున్నది. ఒక ఆశ పుట్టుచున్నది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు మీ జీవితంలో నిరాశలో, నిస్సహాయ స్థితిలో ఒకవేళ మీరు వెళ్తున్నట్లయితే దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఇస్తున్న ఆదరణ ఏంటి అంటే, తిరిగి నీలో నాలో బ్రతకాలనే ఒక ఆశను, లేకపోతే జీవించాలనే ఒక ఆశను మనలో ఆయన పుట్టిస్తా ఉన్నాడు. ఆయన పుట్టించే సమర్థుడు, ఆయన పుట్టిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇర్మియా ప్రవక్త దేనిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఇర్మియా ప్రవక్త దేనిని జ్ఞాపకము చేసుకున్నాడు? ఇర్మియా ప్రవక్త గురించి నేను చెప్పాను కాబట్టి ఒక మాట ప్రవక్త గురించి నేను మాట్లాడతాను. ఇర్మియా ప్రవక్త వచ్చే సమయానికి, అంటే తను ప్రవక్తగా ప్రవచించే ఆ సమయానికి, దేవుడు వాడుకున్న సమయానికి యోషేయ, ఇంగ్లీష్ లో జోషేయ అని మనకు తెలుసు, ఆ రాజు ఈ యొక్క యూదా ప్రాంతాన్ని, లేకపోతే ఇస్రాయల్ ఆ ప్రజలను ఒక రిఫర్మేషన్ ని తీసుకురావడము జరిగింది. ఒక రిఫర్మేషన్ ని తీసుకురావడం జరిగింది. రిఫర్మేషన్ ఏ విధంగా జరిగిందంటే, అంతకు ముందున్న రాజులు, ఆహాజ్ కానీ, మనష్య కానీ, లేకపోతే అంతకు ముందున్న రాజులు వారు అన్య ఆచారాలను సంఘం మందిరంలోనికి, అదే విధంగా వారి సహవాసంలోనికి తీసుకురావడం ద్వారా చాలా ఘోరమైన పాపము జరిగింది. అవన్నీ గ్రహించిన యోషేయ, రాజుగా ఉన్న యోషేయ ఏం చేస్తాడంటే ఒక రిఫర్మేషన్ తీసుకొచ్చి, ఎక్కడైతే అన్య దేవతలకు బలులు అర్పించబడ్డాయో, ఎక్కడైతే అన్య దేవతలను ఆరాధించే పరిస్థితులు ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఏం చేశాడంటే వాటన్నిటిని కూడా విరగొట్టాడు, నాశనం చేశాడు. ఒక గొప్ప రిఫర్మేషన్ అప్పుడు వచ్చింది. అటువంటి ఆ టైంలో, లేకపోతే అటువంటి సమయంలో ఆ యొక్క ఇర్మియా ప్రవక్త అప్పుడే తన ఆ ప్రవక్త యొక్క ఆ బాధ్యతను తను నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఒక ప్రశ్న, ఇది ఎప్పుడు జరిగింది? ఈ యొక్క రిఫర్మేషన్ జరిగిన కొద్ది సంవత్సరాల తర్వాతనే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు బబులోను బానిసత్వంలోనికి వాళ్ళు వెళ్తారు. చాలా మంది వేదాంత పండితులు ఒక ప్రశ్న ఇస్తారు, సరే ఈ యోషేయ ప్రవక్త అన్ని ఆ రిఫర్మేషన్ చేసింది కదా, ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చినాడు కదా ప్రజల జీవితంలో, మరలా ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలని బానిసత్వంలోనికి అనుమతించాడు? ఒక ఉజ్జీవం అయితే వచ్చింది కదా, ఆ యొక్క ఉన్నత స్థలాలు ఎక్కడైతే ఆ అన్య దేవతలకు బలులు అర్పించే ఆ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని నాశనం చేశాడు కదా, మరలా దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలని ఆ బానిసత్వంలోనికి దేవుడు అనుమతించాడు అనే ఒక ప్రశ్న చాలా మంది వేదాంత పండితులు వేస్తున్నారు. దానికి సమాధానంగా ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, బయటిగా లేకపోతే అవుట్వర్డ్ అపియరెన్స్ గా ఆ యొక్క ఉన్నత స్థలాలు పడగొట్టబడినప్పటికీ, అన్య దేవతలకు బలులు అర్పించడము స్టాప్ చేసినప్పటికీ, లేకపోతే వాటిని ఆపివేసినప్పటికీ, ఇవన్నీ అవుట్వర్డ్ అపియరెన్స్ గా లేకపోతే బయటికి కనిపించే విధంగా జరిగినప్పటికీ, ఇన్వర్డ్ గా అక్కడ ఉన్న ప్రజల యొక్క వారి మనసు అనేది మారలేదు. వారి యొక్క మనస్సు దేవుని తట్టు తిరగలేదు. వారు దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపాన్ని వారు పొందలేదు. అందుకే వారిని దేవుడు ఒక బానిసత్వంలోనికి అనుమతించాడు అనే ఒక సమాధానాన్ని కొంతమంది వేదాంత పండితులు చెప్తా ఉన్నాడు. ఏమైనప్పటికీ వ్యక్తిగతంగా ఇర్మియా కూడా అటువంటి బాధ గుండా వెళ్లాల్సి వచ్చింది. కేవలము ఎప్పుడైతే బబులోను రాజు ఇశ్రాయేలు ప్రజల మీద, దేవుని ప్రజల మీద తను లేకపోతే ఆ దండెత్తి వచ్చి తను ఆ యుద్ధాన్ని చేసినప్పుడు కేవలము పాపము చేసిన వారు బాధింపబడలేదు, కానీ అందులో చాలా మంది నీతిమంతులు కూడా చనిపోయినారు, బాధను అనుభవించినారు, వేదనను అనుభవించినారు. అందులో ఇర్మియా ప్రవక్త కూడా అందుకు మినహాయింపు కాదు. అవన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో ఎటువంటి ఆశ లేదు. తను బ్రతకాలని, లేకపోతే తన జీవితంలో ఇంకా
ఒక దేవుని సేవకుడిగా, ప్రవక్తగా తన జీవితంలో ఎటువంటి ఆశ లేదు. కానీ కొన్ని విషయాలను జ్ఞాపకము చేసుకొనుట ద్వారా తన జీవితంలో ఆశ పుట్టుచున్నది. అది ఏంటి? దీని దిస్ ఈస్ ఐ రికాల్ అనే మాట మనం చూడవచ్చు. 21వ వచనం. బట్ దిస్ ఐ కాల్ టు మై మైండ్ అండ్ దేర్ ఫోర్ ఐ హ్యావ్ ఎ హోప్. ఏ విషయాలను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే కింది వచనాలు మనము గమనించవచ్చు. మొదటిగా ఏ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అనే మాటను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. మాట కాదు, ఇక్కడ మనకు మాట రూపకంగా ఇవ్వబడింది, కానీ దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణాన్ని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. యెహోవా కృపగలవాడు అనే మాట ఇక్కడ రాయబడింది. హీబ్రూలో మనం కనుక చూసినట్లయితే హెసెదీ అదోనాయ్ అనే మాటను మనము చూడొచ్చు. అంటే స్టేట్ ఫాస్ట్ లవ్ ఆఫ్ గాడ్, లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్ లో అదే విధంగా రాయబడింది, ద స్టేట్ ఫాస్ట్ లవ్ ఆఫ్ ద లార్డ్ నెవర్ సీజెస్. ఈ యొక్క మాట స్టేట్ ఫాస్ట్ లవ్ కానీ లేదా లవింగ్ కైండ్నెస్ కానీ తెలుగులో కృప అనే మాటను ఏ విధంగా అంటే ఏ హీబ్రూ పదం నుంచి వాళ్ళు అనువదించారు అంటే హెసెద్ అనే మాట నుంచి వారు అనువదించారు. ఈ హెసెద్ అనే మాట పాత నిబంధనలో 200కు పై సార్లు ఈ యొక్క మాట రాయబడింది. ఏంటి ఈ హెసెద్ అనే మాటకు అర్థము ఏంటి అంటే కోవెనెంటల్ మెర్సీస్, నిబంధన ఆశీర్వాదాలు, లేకపోతే నిబంధనకు సంబంధించిన ఆశీర్వాదము, నిబంధనకు సంబంధించిన ఆశీర్వాదం. ఇశ్రాయేల్ ప్రజల్లో మనం చూడవచ్చు, ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు తన నిబంధనను చేసుకున్నాడు. ఆ నిబంధనను మరచిపోకుండా, ఆ నిబంధనకు నమ్మకత్వాన్ని లేకపోతే నమ్మకాన్ని కలుగ చేస్తూ ఆ యొక్క దేవుడు ఇశ్రాయేల్ ప్రజల పట్ల తన యొక్క స్వభావాన్ని, తన యొక్క గుణాన్ని చూపిస్తా ఉన్నాడు. ఆ గుణాన్ని, ఆ స్వభావాన్ని ప్రవక్త అయిన ఇర్మియా ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటున్నాడు. యెహోవా కృపగలవాడు. యేసు క్రీస్తు ప్రభుల వారితో నిబంధన చేసుకున్న మనము, ఆయన రక్తం ద్వారా కడగబడిన మనము, ఆయన శిలువ త్యాగము ద్వారా రక్షింపబడిన మనము, దేవుడు మనతో చేసుకున్న నిబంధనకు, మనము ఆయనతో చేసుకున్న నిబంధనను మనము జ్ఞాపకము చేసుకోవాలి. పరిస్థితి ఏదైనా, సమస్య ఏదైనా, చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమున్నా కూడా ఆయన స్వభావాన్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదని ఇక్కడ దేవుని వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. లవింగ్ కైండ్నెస్ లేకపోతే యెహోవా కృపగలవాడు, తన నిబంధనను మరి ఒకసారి ఇక్కడ ఇర్మియా ప్రవక్త జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ నిబంధనను అన్నప్పుడు నిబంధనకు సంబంధించిన ఆజ్ఞలను బట్టి కాదు, కానీ నిబంధన చేసుకున్న దేవుణ్ణి బట్టి ఆయన ఇక్కడ ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆజ్ఞను కనుక మనం చూసినట్లయితే, లేకపోతే ఆ కమాండ్మెంట్స్ ని కనుక మనం చూసినట్లయితే, లేకపోతే ఆ స్టిప్యులేషన్స్ ని కనుక మనం చూసినట్లయితే, వాటిని బట్టి కాదు, కానీ నిబంధన చేసిన దేవుని యొక్క స్వభావాన్ని బట్టి, ఆయన గుణాతిశయాన్ని బట్టి నాకు ఆశ పుట్టుచున్నది అనే మాటను తెలియజేస్తా ఉన్నాడు. నిజానికి మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు ఏ విషయంలో కూడా నమ్మకంగా లేరు. మొదటి నుంచి ఏదో ఒక కారణాలు చెప్తూనే, ఏదో విధంగా అవిధేయత చూపుతూ వారిని నడిపిస్తున్న ప్రతి ఒక్క పరిస్థితిలో నుంచి కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఎటువంటి విధేయతను చూపినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. అవిధేయతనే చూపుతూ వచ్చారు. కానీ తను పిలుచుకున్నాడు కనుక, తను ఏర్పాటు చేసుకున్నాడు కనుక, తన కృప చొప్పున, తన ఆ ప్రేమ చొప్పున వారిని ఏర్పాటు చేసుకున్నాడు కనుక వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. వారి తోడుగా ఉంటూ తన కృపను నిత్యము చూపిస్తా ఉన్నాడు. ఆ కృపను ఇక్కడ ఇర్మియా ప్రవక్త జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఆయన చూపించే కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత అనేది, ఆయన మెర్సీస్ అనేటివి ఎప్పుడూ కూడా అవి ఆగిపోయేటివి కాదు, అవి నిలిచిపోయేటివి కాదు. ప్రతి దినము కూడా, ప్రతి సమయంలో కూడా అవి ఎడతెగక నిలిచినవి అనే మాటను మనము చూడవచ్చు. 22వ అధ్యాయంలో ఆ విధమైన ఆ యొక్క లేకపోతే ఆశ తనను బ్రతకడానికి దారి తీసింది. ఆ విధంగా తన జీవితంలో ఆశ అనేది పుట్టించున్నా ఉన్నది. 23వ వచనం,
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మొదట దేవుని యొక్క లవింగ్ కైండ్నెస్ ని లేకపోతే దేవుని యొక్క కృపను జ్ఞాపకము చేసుకున్న ఇర్మియా ప్రవక్త ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన యొక్క నమ్మకత్వాన్ని జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. అబ్రహాంకి వాగ్దానము చేసిన దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోలేదు, తన నమ్మకత్వాన్ని చూపిస్తూనే ఉన్నాడు. మోషేకు వాగ్దానము చేసిన దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోలేదు, నమ్మకత్వాన్ని చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ మీకు వాగ్దాన భూమిగా కనాను ప్రదేశాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోలేదు, నమ్మకత్వాన్ని చూపిస్తా ఉన్నాడు. వారు అవిధేయత చూపిస్తున్నప్పటికీ కూడా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను విననప్పటికీ కూడా తను చేసిన వాగ్దానాన్ని మర్చిపోకుండా ఆయన తన నమ్మకాన్ని చూపిస్తా ఉన్నాడు. ఆ నమ్మకత్వమే మన యొక్క విశ్వాసానికి పునాదిగా ఉంది. తన కుమారుణ్ణి వాగ్దానం చేశాడు, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. తన కుమారుడు ఈ యొక్క శిల్వ మ్రానుపై రక్తాన్ని కార్చి మనల్ని పాపం నుండి విమోచించడానికి తను ఈ లోకానికి రావడం అనేది తండ్రి నిశ్చయించిన త్రిత్వంలో ఉన్న దేవుడు ఆ యొక్క తన నమ్మకత్వాన్ని మన ఎడల చూపించాడు. తన కుమారుడు కార్చిన రక్తం ద్వారా మరలా మనల్ని తన రాజ్యానికి వారసులుగా ఆయన చేసుకున్నాడు. ఆయన కృపను ఆయన మర్చిపోలేదు, ఆయన నమ్మకత్వాన్ని ఆయన చూపిస్తా వస్తా ఉన్నాడు. ఆయన ఫెయిత్ఫుల్నెస్ అనేది ఆయన యొక్క నిబంధనకు లేకపోతే ఇంటర్లింక్ అయ్యే ఉన్నట్లుగా మనము ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నట్లుగా మనము చూడవచ్చు. అదే మాటను ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్న అంటే ఈ రోజు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు, లేకపోతే ఈ రోజు ఈ విధంగా బయలుపరచబడిన దేవుడు వేరొక రోజు మరుసటి రోజు వేరే విధంగా బయలుపరచబడుతున్నాడు అని కాదు, కానీ మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకునే పరిస్థితుల్లో గుండా ఈ యొక్క మాటలను తెలియజేస్తాడు. ఆయన ఎప్పటికీ కూడా మారని దేవుడు, కానీ మానవుని జీవితంలో తను నమ్మిన బిడ్డల జీవితంలో తను చేసే కార్యములు నూతనంగా కనబడతా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. అది 23వ వచనం. 24వ వచనాన్ని నేను చదివి ముందుకు వెళ్తాను. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాడు. కేవలము ఆయన యొక్క కృపను, ఆయన యొక్క నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు, లేకపోతే ఆయన స్వభావాన్ని తిరిగి పునరుద్ధరించుకోవట్లేదు. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఇర్మియా ప్రవక్త చేస్తున్న పని ఏంటంటే ఆయనే, యెహోవానే నా భాగమని నేను ఎంచుకొనుచున్నాను, లేకపోతే నేను అనుకొనుచున్నాను అనే మాటను మనం ఇక్కడ చూడవచ్చు. భాగము లేకపోతే పోర్షన్ అనే మాటకు చాలా ప్రాముఖ్యత ఇక్కడ ఉంది. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కానీ, లేకపోతే ఏన్షియంట్ వెస్ట్ ఏషియా వారి యొక్క ఆ పరిస్థితుల్లో కానీ, లేకపోతే మనం చరిత్రను కనుక చూసినట్లయితే ఈ స్వాస్థ్యము లేకపోతే భాగము అనే మాట చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఒక్కొక్క తెగకు, ఒక్కొక్క ట్రైబ్ కి ఒక్కొక్క స్వాస్థ్యము ఇవ్వబడింది. ఆ స్వాస్థ్యమును ఆధారము చేసుకొని వారి యొక్క గుర్తింపు అనేది ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఒకవేళ తన స్వాస్థ్యాన్ని తను కనుక కోల్పోయినట్లయితే తను ఆ యొక్క ఆ సంఘంలో లేకపోతే ఆ సహవాసంలో, ఆ కమ్యూనిటీలో తన యొక్క మనుగడను కోల్పోతాడు అన్నట్లుగా ఆ యొక్క స్వాస్థ్యం గురించి వివరించబడింది. ఒకవేళ ఆ స్వాస్థ్యాన్ని కనుక కోల్పోయినట్లయితే ఆ సమూహం నుండి, ఆ కమ్యూనిటీ నుండి అతను రిజెక్ట్ చేయబడిన వ్యక్తిగా ఉన్నట్లుగా మనము చూడవచ్చు. అతని ఉనికి ఆ ప్రమాదంలో ఉండేది. ఇది స్వాస్థ్యానికి సంబంధించిన లేకపోతే భాగానికి సంబంధించిన మాట. 12 తెగల వారికి లేకపోతే 12 ట్రైబ్స్ కి దేవుడు ఒక్కొక్క స్వాస్థ్యాన్ని, ఒక్కొక్క భూమిని లేకపోతే ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క స్వాస్థ్యంగా ఇచ్చాడు. కానీ లేవీలుగా పిలువబడిన ఆ దేవుని యాజకులుగా పనిచేసే ఆ యాజకులకు దేవుడు ఎటువంటి స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు, ఎటువంటి ఆస్తిని, ఎటువంటి భూమిని కానీ దేవుడు ఇవ్వలేదు. కానీ ఏమని చెప్తున్నాడంటే మీకు ఎటువంటి భూమి, ఎటువంటి స్వాస్థ్యము మీకు ఇవ్వబడలేదు. ఎందుకు అంటే మీరు నా యాజకులు, నేను ఏర్పాటు చేసుకున్న నా యాజకులు కాబట్టి నేనే మీ యొక్క స్వాస్థ్యము, అది మనం సంఖ్యాకాండము 18వ అధ్యాయం 20వ వచనంలో చూడవచ్చు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, యెహోవాయే వారికి
స్వాస్థ్యము అహరోనుతో మాట్లాడుతూ ఈ మాట చెప్పబడతా ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త ఈ మాటను రాయడంలో గల అర్థం ఏంటి, రాయడంలో గల ఆ యొక్క మర్మము ఏంటి కనుక నేను ఆలోచిస్తున్నట్లయితే, ఇప్పుడు మనకు ఏదైతే స్వాస్థ్యం ఉందో, చాలా మంది క్రైస్తవులు కానీ లేకపోతే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా వారి యొక్క స్వాస్థ్యాన్ని బట్టి అతిశయిస్తా ఉన్నారు. వారి యొక్క ఆస్తిని లేకపోతే ఆ పరిస్థితులను బట్టి వారు అతిశయిస్తా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో లేకపోతే మన తరానికి దేవుని నమ్మిన ప్రజలకు స్వాస్థ్యము ఎవరై ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉండాలి. మన ఆశ, మన అతిశయము మనకి ఇవ్వబడిన వాటి మీద కాదు, కానీ మనం నమ్మిన దేవుడే మనకు స్వాస్థ్యంగా. మొదటి ప్రాధాన్యత అనేది, మొదటి ప్రాముఖ్యత అనేది దేవాది దేవునికి మనము ఇవ్వవలసిన వారంగా మనము ఉన్నాము. అదే మాటను జ్ఞాపకం చేసినట్లుగా నాకు అనిపించింది. ఎందుకంటే చాలా ఘోరమైన పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళాం. చాలా మంది ధనవంతులు, ఆస్తులు కలిగి ఉన్నవారు కూడా వారు ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఎటువంటి సహాయం లేని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళినారు. దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలకు దేవుడు ఎప్పుడు కూడా వారిని విడిచిపెట్టలేదు. అలాగాని క్రైస్తవులుగా ఉన్నవారు చనిపోలేదా? క్రైస్తవులుగా ఉన్న సేవకులు లేదా దైవ సేవకులుగా పిలువబడిన వారు చనిపోలేదా కోవిడ్ వల్ల అంటే? చనిపోయినారు. ఈ పరిస్థితులలో, ఈ క్లిష్టమైన పరిస్థితులలో వాళ్ళు కూడా పాలిభాగస్తులు అంటే వారికి ఎటువంటి మినహాయింపు లేదు. ఇక్కడ యెహోవాయే వారికి స్వాస్థ్యము అనే మాటను, లేకపోతే నా భాగం అని ఎందుకొంచున్నాను అని ఇక్కడ ప్రవక్త ఇర్మియా రాస్తాడు. ఎందుకంటే అలా ఎంచుకోవడం ద్వారా నాలో ఆశ పుట్టుచున్నది, ఆయన యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. అదే మాటను ఇంగ్లీష్ లో కనుక మనం చూసినట్లయితే, ద లార్డ్ ఈస్ మై పోర్షన్ సేస్ మై సోల్, దేర్ ఫోర్ ఐ విల్ హ్యావ్ హోప్ ఇన్ హిమ్. ఆయన యందు నేను ఆశ కలిగి నేను బ్రతుకుతున్నాను అనే మాటను మనం ఇక్కడ చూడవచ్చు. అది 24వ వచనానికి సంబంధించిన మాట. 25వ వచనానికి వచ్చినట్లయితే, తన్ను ఆశ్రయించు వాడి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతికి వారి ఎడల ఆయన దయ చూపువాడు. ఇట్స్ ఏ యూనివర్సల్ కాల్. ఒక పర్టికులర్ పర్సన్ కో లేకపోతే ఆ గుంపుకో చెప్పబడలేదు, కానీ యూనివర్సల్ గా ఈ యొక్క పిలుపును ఇస్తా ఉన్నాడంటే, ఎందుకంటే ఎంతమంది ఆయనను ఆశ్రయిస్తారో, ఎంతమంది ఆయనను వెతుకుతారో ఆయన దయ చూపే వాడు. ఆశ్రయించడము, వెతకడము అనేటివి క్రైస్తవుల జీవితంలో, క్రైస్తవులుగా విశ్వాసులుగా పిలువబడుతున్న వారి జీవితంలో ఈ రోజులలో చాలా తక్కువ. అవి మనకు పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఆయన ఆశ్రయించాలి, అదేవిధంగా ఆయనను వెతకాలి అనే మాటను ఇక్కడ రాయబడినట్లుగా మనము చూడవచ్చు. 25వ వచనంలో. 26వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొనుట మంచిది. నరులు అనే మాటను ఉపయోగిస్తున్నాడంటే ఇట్స్ అగైన్ యూనివర్సల్ కాల్. అందరికీ ఈ యొక్క మాట వర్తిస్తుంది. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట, వెయిట్ అపాన్ ద లార్డ్ అనే మాటను మనము ఇంతకు ముందు వచనంలో చూడొచ్చు, ఇప్పుడు కూడా చూడొచ్చు. ఆయన మీద మనము ఆశ కలిగి లేకపోతే ఓపికతో ఆయనను కనిపెట్టుకునే ప్రజలుగా ఉండాలి అనే మాటను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. 27వ వచనం, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఈ గుడ్ అనే మాట 3 వచనాలకు మనం ఇక్కడ చూడవచ్చు. 25వ వచనం, ద లార్డ్ ఈస్ గుడ్ టు దోస్ హూ వెయిట్ ఫర్ హిమ్, టు ద సోల్ దట్ సీక్స్ హిమ్. దట్ ఈస్ వన్, మంచిది, మేలు. 26వ వచనం, ఇట్ ఈస్ గుడ్ దట్ వన్ షుడ్ వెయిట్ క్వైట్లీ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. దిస్ ఇస్ సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ వన్ టు బేర్ ద యోక్ ఇన్ యూత్. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అనే మాటను ఇక్కడ రాయబడినట్లుగా మనము చూడవచ్చు. ఇక్కడ కాంటెక్స్ట్ ని మనము అర్థము చేసుకోవాలి. అసలు ఈ కాడి అనే మాటకు అర్థము ఏంటి అంటే, ఎందుకు కాడిని ఉపయోగిస్తారు అంటే, ఒక వ్యక్తిని కానీ లేకపోతే మనము జంతువులలో ముఖ్యంగా ఈ కాడిని మనము చూడవచ్చు. ఎద్దులు కానీ లేకపోతే కొన్ని సాధు చేసే జంతువులకు ఈ కాడి పెట్టి వాటిని ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ,
ఒక శిక్షణ ఇచ్చే ఆ టైంలో లేకపోతే అటువంటి సందర్భంలో ఈ కాడిని మనము చూడవచ్చు. చాలా మంది మనము విలేజ్‌లలో గనుక చూసినట్లయితే ఊర్లలో చూసినట్లయితే ఎద్దులకు కాడి పెట్టినట్లుగా మనము చూడవచ్చు. ఎందుకు ఈ కాడి పెడతారు అంటే వాటిని ఒక క్రమశిక్షణ, ఒక సరియైన విధానంలో నడిపించడానికి ఈ యొక్క కాడిని పెట్టినట్లుగా మనకు కనబడతా ఉంటది. ఇక్కడ సందర్భం ఏంటి? అసలు ఎందుకు ఇర్మియా ప్రవక్త ఇక్కడ రాస్తా ఉన్నాడు? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. కింద చూసినట్లయితే అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. ఎటువంటి సందర్భంలో ఇక్కడ రాస్తున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క శ్రమను, ఆ యొక్క బాధను, లేకపోతే ఆ బానిసత్వంని కలిగించింది ఎవరు అంటే యెహోవా దేవుడే. తను నమ్మిన ప్రజలకు ఆ శ్రమ గుండా వెళ్ళాలని, లేకపోతే ఆ శిక్షను ఇచ్చినవాడు యెహోవా దేవుడే. బబులోను రాజు ఆ ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వచ్చినప్పుడు చాలా మందిని చంపినట్లుగా మనము చూడవచ్చు. అందులో చాలా మంది వృద్ధులు, చాలా మంది యవనస్తులు ఉండొచ్చు. అంత మాత్రమే కాదు, చాలా మంది యవనస్తులను ఆ బబులోను రాజు నెబుకద్నెజర్ రాజు బానిసత్వంలోనికి తీసుకువెళ్ళాడు. మనం చూడొచ్చు, దానియేలు గ్రంథంలో మనకు కనబడతా ఉంటుంది. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాట కాడి మోయుట నరునికి మేలు అనే మాటను చెప్తున్నాడంటే ఈ యొక్క శిక్ష ఇచ్చింది దేవుడు కాబట్టి ఒకవేళ మీరు గనక బబులోను రాజుకు తిరగబడి, ఒకవేళ మీరు ఆయనతో గనక యుద్ధము చేసినట్లయితే, లేకపోతే ఆయనకు తిరగబడి ఆయన మాట చొప్పున మీరు వినకుంటే మీ జీవితాలు నశించబడతాయి, మీరు చచ్చిపోతారు. ఈ కాడి మీ మీద మోపినవాడు యెహోవాయే. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు దానిని అంగీకరించి, దానిని మీరు స్వీకరించి, మీరు ఆ బానిసత్వంలోనికి వెళ్ళారు. వెళితే బ్రతుకుతారు, వెళ్ళకపోతే చస్తారు. వెళితే బ్రతుకుతారు, వెళ్ళకపోతే చస్తారు. ఇది ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట. ఇప్పుడు చాలా మంది యవనస్తులు వెళ్ళిపోయినారు. చాలా మంది యవనస్తులు బానిసత్వంలోనికి తీసుకువెళ్ళబడ్డారు. వాళ్ళతో మాటలు మాట్లాడుతాను. ఏమనంటే ఈ యొక్క కాడి మోయిట మీకు మేలు, మీరు బ్రతుకును కలిగి ఉంటారు. తర్వాత మాట బట్టి మనం అర్థం చేసుకో, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే అనే మాటను మనము అర్థము చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాడిని మరి మన జీవితాల్లో గనక మనము అర్థం చేసుకోవాలనుకుంటే, లేకపోతే మన జీవితాల్లో గనక మన కాంటెక్స్ట్‌కి, లేకపోతే మన పరిస్థితులకు గనక మనం ఒకవేళ అన్వయించుకుంటే, దేవుడు తన వాక్యానుసారంగా ఎటువంటి శిక్షణను మనకి ఇస్తా ఉన్నాడో, తన పరిశుద్ధాత్మ చేత ఎటువంటి శిక్షణను మనము పొందాలి అనుకుంటున్నాడో ఆ యొక్క కాడిని మనము మోయాలి. ఆ యొక్క ఆయన వాక్యము చేత మనము క్రమశిక్షణను కలిగి ఉండాలి. ఆయన వాక్యము చేత మనము అభ్యాసాన్ని పొంది ఉండాలి, శిక్షణను పొందాలి. అది మోపినవాడు దేవాది దేవుడు. ఎందుకంటే ఆయన వాక్యానుసారంగా, లేకపోతే ఆయన వాక్యానుసారంగా యవ్వనస్తులుగా ఉన్న మనకు, లేకపోతే యవ్వన కాలంలో, యవ్వన ప్రాయంలో ఉన్న మనకు ఏది మేలు, ఏది మంచిది అని ఆయన అన్ని కూడా తన వాక్యం ద్వారా మనకు ఇవ్వడము జరిగింది. ఆ మాటలకు అనుగుణంగా మన జీవితాలు గనక శిక్షణ పొందినట్లయితే మన జీవితాలు మేలు, నరునికి మేలు అనే మాటను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాయి. ఈ కాడి అనేది ఒక యజమానునికి, అదే విధంగా ఆ యజమానునిగా ఉన్న ఆ యొక్క మరొక వ్యక్తికి, లేకపోతే ఆ బానిసత్వం, లేకపోతే సేవకునికి సంబంధించిన ఆ యొక్క రిలేషన్షిప్ ని, లేకపోతే బంధాన్ని మనకు తెలియజేస్తాయి. దేవుని చేత శిక్షణ నొందినవాడు ధన్యుడు అని దేవుడు వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇట్ వాస్ థాట్ ద డిసిప్లిన్ వాస్ ఇంపార్టెంట్ ఫర్ యంగ్. క్రమశిక్షణ అనేది చాలా అవసరమని దేవుని వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. ఈ క్రమశిక్షణ కొన్నిసార్లు ఇన్స్ట్రక్షన్ విధానంలో ఉండొచ్చు, అదేవిధంగా పనిష్మెంట్ గా కూడా మన జీవితంలో ఉండొచ్చు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యవ్వన కాలంలో కాడి మోయుట నరునికి మేలు, అతడు ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉండవలెను, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ముఖ్యంగా ఈ ఎగ్జైల్ కి, లేకపోతే బానిసత్వంలో ఉన్న ఆ ప్రజలకు ఇక్కడ ఇర్మియా ప్రవక్త మాట్లాడుతా ఉన్నాడు. మీరు మౌనంగా ఉండండి, మీరు ఎటువంటి ఆ ప్రతిఘటన, లేకపోతే ఎటువంటి రాజుకు వ్యతిరేకంగా ఎటువంటి పనులు మీరు చేయదు. ఎందుకంటే మీరు బానిసత్వంలో ఉండడం అనేది నిశ్చయించింది దేవాది దేవుడే. కాబట్టి మీరు మౌనంగా ఉండాలి. ఏ కాడి అయితే మీ మీద మోయబడిందో దాన్ని మీరు
మోయాలి, అది నీకు మేలు అనే మాటను ఇక్కడ రాయబడినట్లుగా మనము చూడవచ్చు. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు తనలో ఆశ పుట్టింది, ఆ ఆశ పుట్టిన తర్వాత ఏ విధంగా బ్రతకాలి. ఇప్పుడున్న మనకు, క్రైస్తవులుగా ఉన్న మనకు నిరాశలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్తూ ఉంటే ఎప్పుడు మనకు ఆశ పుడుతుంది అంటే దేవుని యొక్క స్వభావాన్ని మనము జ్ఞాపకం చేసుకున్న వారమైతే, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన యొక్క సార్వభౌమాధికారానికి మనం స్వీకరించి, ఆయన యొక్క వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు, లేకపోతే ఆలోచించినప్పుడు మన జీవితంలో ఆశ అనేది పుడుతుంది. ఆశ అనేది పుట్టడం మాత్రమే కాదు, కానీ దాన్ని యాక్షన్ రూపంలో కూడా క్రియారూపకంగా ఉండాలి. ఏ విధంగా అంటే దేవుణ్ణి మనకు ఆశ్రయంగా మనము చేసుకోవాలి, లేకపోతే దేవుణ్ణి మనము భాగంగా ఎంచుకోవాలి. మన యొక్క భాగంగా మనం నమ్మిన దేవుణ్ణి మనము ఎంచుకోవాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయనను వెతకాలి, ఓపికతో కనిపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, కొన్ని పరిస్థితులను దేవుడు మన జీవితంలో అనుమతించినప్పుడు వాటిని మనము స్వీకరించాలి. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలా, లేకపోతే ఆయన నిబంధనలో పాలిభాగస్తులమైన మనము ఆయన శిల్వ త్యాగాన్ని మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శిల్వ త్యాగంలో, లేకపోతే ఆ శిల్వ పరిస్థితుల్లో ఆయన పొందిన వేదన, ఆయన పడిన బాధ అంత ఇంత కాదు. ఆయన పడిన వేదన, బాధ ముందు, ఆ శ్రమ ముందు మన శ్రమ నాకు అనిపిస్తే ఇట్స్ నాట్ ఎ % ఆల్సో. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క పరిస్థితులను మనము జ్ఞాపకము చేసుకునే వారంగా మనం అలా జ్ఞాపకం చేసుకోవడం వల్ల మన జీవితంలో ఆశ అనేది పుడతా ఉంది. ఇది వ్యక్తిగత జీవితానికి, అదేవిధంగా కుటుంబానికి సంబంధించిన, కుటుంబ జీవితాలకు సంబంధించిన మాట. 40 నుండి 41వ వచనం, 2 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఒక సంఘంగా ఉంటున్న ఆ యొక్క ప్రజలు ఆయన వైపు తిరగాలి అనే మాటని ఇక్కడ మనం చూడవచ్చు. మన మార్గములను 3వ అధ్యాయం 40వ వచనం, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను, మన చేతులను ఎత్తుకొందుము. కేవలము వ్యక్తిగతంగా మాత్రమే తన ఆశను, లేకపోతే ఇటువంటి పరిస్థితులను ఆయన కలిగి ఉండట్లేదు, కానీ ఇక్కడ సంఘంగా, సహవాసంగా ఉన్న మనందరం కూడా ఏమి చేయాలి అంటే ఆయన మార్గములను పరిశోధించి తెలుసుకొని, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదాము. ఇది చాలా కష్టం. ఇది చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరికీ ఇది చాలా కష్టమైన పని, ఆయన తట్టు తిరగడం. అంతకంటే ముఖ్యంగా మన మార్గములను మనం పరిశోధించి తెలుసుకోవాలి. ఎవరు కూడా దీనికి సన్నద్ధత చూపించినట్లుగా, లేకపోతే దీనికి అందరూ విముఖత చూపించే వాళ్ళే. దేవుని వాక్యానుసారంగా మనం గద్దించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనము మాట్లాడినప్పుడు చాలా మంది మేము వినం, మేము వాటి ప్రకారము నడుచుకోము. దేవుని వాక్యం ఇంకా వేరే చూపెడతా ఉంటాం, వేరే వాక్యం పశ్చాత్తాపడరా నాయన అని చాలా మంది దైవ సేవకులు మాట్లాడుతూ ఉంటే, ఇంకొక వైపు దేవుడు కరుణగల దేవుడు, కృపగల దేవుడు, నేను ఎన్ని పాపములు చేసినా నన్ను క్షమిస్తాడు, నన్ను కరుణిస్తాడు. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదాము. మనం పోయే మార్గము సరి అయినదా కాదా అని పరిశోధించి తెలుసుకొని, ఒకవేళ సరి అయినది కాదనేదైతే మనం యెహోవా తట్టు తిరుగుదాము, ఆయన తట్టు తిరుగుదాము అనే మాటను ఇక్కడ ఉంది. తర్వాత ఆయన ఆకాశమందున దేవుని తట్టు మన హృదయములను, మన చేతులను ఎత్తుకొందాము. ఇది ఒక లామెంట్ రూపంలో, లేకపోతే ఒక విలాపము రూపంలో, అంత మాత్రమే కాకుండా ఒక ప్రార్థన రూపంలో మనకి ఇక్కడ కనబడతా ఉంది. పరిస్థితి ఏదైనా పర్లేదు, మనము దేవుని తట్టు మన హృదయములను, మన చేతులను ఎత్తి మనము ఆయనను వేడుకొందాం. ఒకవేళ ఆయన చిత్తంలో మనం శ్రమ పడాలి, ఒకవేళ ఆయన చిత్తంలో మనము ఈ శ్రమ గుండా వెళ్ళాలి, ఒకవేళ ఆయన చిత్తంలో మనం ఈ శ్రమ ద్వారా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చినా సరే, క్రైస్తవులుగా ఉన్న మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన సార్వభౌమాధికారానికి మనము లొంగిన వారంగా, విధేయత చూపే వారంగా మనము ఉండవలసిన వారంగా మనం ఉంటాం. అటువంటి ప్రార్థన మనము చేయవలసిన వారంగా మనము ఈ సమయంలో క్రైస్తవ బిడ్డలంగా మనము ఉన్నాం.
ఏంటి మరి అంటే ఈ ఈ ఈ కాంటెక్స్ట్‌కి లేకపోతే మనము ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి ఏంటి? చాలామంది చాలా ప్రశ్నలు వస్తా ఉన్నాయి. ఏంటంటే ఈ కరోనా వైరస్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇంటర్ప్రిట్ చేస్తా ఉన్నారు. ఏంటంటే ఈ వైరస్ అనేది దేవుని యొక్క ఉగ్రతకు ప్రతిరూపము, లేకపోతే దేవుని ఉగ్రతను వైరస్ రూపంలో మన ఎడల చూపిస్తున్నాడు అని కొంతమంది, లేక ఇది అపవాది యొక్క క్రియ అని కొంతమంది, ఇది మానవుని తప్పిదము అని కొంతమంది, ఇంకా వేరే వేరే కారణాలను తెలియజేస్తా ఉన్నారు, చెప్తా ఉన్నారు. అది ఒకవేళ దేవుని యొక్క ఉగ్రత అయినా, అపవాది యొక్క క్రియ అయినా, మానవుని తప్పిదమైన ప్రకృతి యొక్క ఎటువంటి ఆ పరిస్థితులైనా కూడా మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు, మనం నిరాశకు లొంగిపోయినప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఆయన సార్వభౌమాధికారాన్ని, ఆయన యొక్క నిబంధన వాగ్దానాన్ని, ఆయన నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, యెహోవాయే నా ఆశ్రయంగా లేకపోతే నా భాగంగా, దేవుడే మన భాగంగా మనం ఎంచుకొని బ్రతికిన వారమన్నట్లయితే, అది ఒకవేళ మేలైనప్పటికీ, లేకపోతే ఒకవేళ అది మరణమైనప్పటికీ, జీవమైనప్పటికీ, ఏదైనప్పటికీ కూడా మనం ఆయనను స్తుతించే వారంగా మనము ఉంటాము అనే మాట ఇక్కడ మనము గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మన జీవితంలో మరలా ఆశ ఏ విధంగా పునరుద్ధరించబడుతుంది అంటే, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని మన జీవితంలో జ్ఞాపకము చేసుకోవడం ద్వారా, దేవుణ్ణి మనల్ని పిలిచిన, లేకపోతే ఆయన రక్తంలో కడిగిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మన భాగంగా మనము ఎంచుకోవడం ద్వారా దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయను గాక.